పారే నీరు ఉంటుంది, మంచి నీరు కానీ ఏ నీరైనా కానీ, 2 కరెంటు వైరు తీగలు తీసుకొని ఆ పారే నీళ్ళకి పెట్టండి, ప్లస్ మైనస్. ఆ నీరు ఎవరికైనా తగిలితే షాక్ కొడుతుందా? షాక్ అనేటువంటిది ఆ అబ్బాయి అమ్మాయికి ఎవరికైనా తగులుతుందా? నీళ్లు టచ్ చేస్తే నీళ్ళల్లో పాస్ అవుతుంది కదా, ఒప్పుకుంటారా? అందుకే నదీ స్నానాలు చేయమంటారు కార్తీక మాసంలో. అవి విశేషం. ఇక్కడ ఇంకొక విశేషం మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ పారే నీళ్ళల్లో ఈ 2 వైర్స్ పెడితే కరెంట్ పాస్ అయ్యి ఎవరికి తగిలితే వాళ్ళకి షాక్ కొడుతుంది గ్యారంటీగా, విపరీతాలు కూడా జరుగుతాయి. ఇది ఎంత సత్యమో అలాగే శివ అభిషేకం చేసేటప్పుడు ఈ చేత్తో, కుడి చేత్తో ఈ మధ్యలో నీరు ఎడం చేతిలోంచి తీసుకొని పాత్రలో, ఇలా చెంబు పాత్ర ఏదన్నా గిన్నె ఏదో ఉంటాయి కదా, పంచపాళీలు అలాంటివి కొన్ని వాటిలో వాడుతూ ఉంటారు, అది తీసుకొని ఇలా కరెక్ట్ ఈ మధ్యలో పోసి ఇలా మధ్యలోంచి ఆ శివ మూర్తి మీద పడాలి. అది కంటిన్యూగా కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇది మొత్తం కొంచెం లోటా పెద్దది తీసుకొని ఇలా పోస్తే ఇది అయిపోయేసరికి 1 నిమిషమో 2 నిమిషాలు అవుతుంది. ఇది పడితే రాస్తే దాని మీద అందులో ఉండేటువంటి శివరూపంలో ఉండేటువంటి ప్రాణశక్తి, ఎనర్జీ, దివ్య శక్తి మీకు కంటిన్యూటీ అయిపోయి మీకు తిరుగుగా మీ బాడీలోకి వస్తుంది. ఇది టెక్నిక్ అన్నమాట. ఈ విషయం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేను కూడా తెలిసిన విషయమే చెప్తున్నాను, అనుభవించిన విషయమే చెప్తున్నాను. ఇది ఎవరు చేసినా ఈ చేత్తో ఇలా అభిషేకం చేస్తే శివయ్యలో ఉండే శక్తి మనకి కంటిన్యూటీ అయిపోతుంది. ధార కంటిన్యూ, ఇక్కడ బ్రేక్ కాదు, ఆ నీరు కంటిన్యూగా పోయాలి. పోసినప్పుడు ఆ శివయ్యలో ఉండే శక్తి మనకి ఖచ్చితంగా సందేహం లేకుండా మంచి శక్తి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అభిషేకం అర్థం కూడా అదే, అసలు పెట్టింది కూడా అదే. ప్రతి దాంట్లోనూ శక్తి ఉంది కదా. శివయ్యలో ఉండే శక్తి రాళ్ళల్లో, చెట్లల్లో, ఎందులో లేదు, ప్రతి దాంట్లో శక్తి ఉంది. ఆ శక్తిని స్వీకరించడానికి వీలుగా ఆ రూపాల్లోని మనం ఇలా కనుక చేస్తే శివ స్వరూపంలో ఉండేటువంటి ఆ దివ్య శక్తి మనం పొంది మనం కూడా దివ్యత్వాన్ని పొందుతాం. పారే నీరు ఉంటుంది, మంచి నీరు కానీ ఏ నీరైనా కానీ, 2 కరెంటు వైరు తీగలు తీసుకొని ఆ పారే నీళ్ళకి పెట్టండి, ప్లస్ మైనస్. ఆ నీరు ఎవరికైనా తగిలితే షాక్ కొడుతుందా? షాక్ అనేటువంటిది ఆ అబ్బాయి అమ్మాయికి ఎవరికైనా తగులుతుందా? నీళ్లు టచ్ చేస్తే నీళ్ళల్లో పాస్ అవుతుంది కదా, ఒప్పుకుంటారా? అందుకే నదీ స్నానాలు చేయమంటారు కార్తీక మాసంలో. అవి విశేషం. ఇక్కడ ఇంకొక విశేషం మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ పారే నీళ్ళల్లో ఈ 2 వైర్స్ పెడితే కరెంట్ పాస్ అయ్యి ఎవరికి తగిలితే వాళ్ళకి షాక్ కొడుతుంది గ్యారంటీగా, విపరీతాలు కూడా జరుగుతాయి. ఇది ఎంత సత్యమో అలాగే శివ అభిషేకం చేసేటప్పుడు ఈ చేత్తో, కుడి చేత్తో ఈ మధ్యలో నీరు ఎడం చేతిలోంచి తీసుకొని పాత్రలో, ఇలా చెంబు పాత్ర ఏదన్నా గిన్నె ఏదో ఉంటాయి కదా, పంచపాళీలు అలాంటివి కొన్ని వాటిలో వాడుతూ ఉంటారు, అది తీసుకొని ఇలా కరెక్ట్ ఈ మధ్యలో పోసి ఇలా మధ్యలోంచి ఆ శివ మూర్తి మీద పడాలి. అది కంటిన్యూగా కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇది మొత్తం కొంచెం లోటా పెద్దది తీసుకొని ఇలా పోస్తే ఇది అయిపోయేసరికి 1 నిమిషమో 2 నిమిషాలు అవుతుంది. ఇది